ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఆండాళ్ళ తల్లి యొక్క వైభవం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. అలాంటి తల్లి యొక్క వైభవాన్ని వేదాంత దేశకులనే మహానుభావులు ఈ గోదాస్థితిలో మనకు అందిస్తున్నారు. ఏమని వర్ణిస్తున్నారు? అమ్మవారికి ఆముక్త మాల్యద అని పేరు కదా. అంటే తాను ధరించిన మాలని స్వామికి భగవంతునికి సమర్పించింది. ఆముక్త మాల్యద, అందువల్ల తాను ధరించిన దాన్ని ఇచ్చింది గనక ఆ తల్లికి పేరు ఆముక్త మాల్యద. అటువంటి ఆ తల్లి యొక్క మాలా వైభవం ఎంత గొప్పది అనేది వర్ణిస్తున్నారు. అమ్మకి ఎంత గొప్పదనం అనేది పక్కన పెట్టేస్తే, అమ్మ ధరించినటువంటి ఆ పుష్పమాలకి ఎంత గౌరవం ఉందండి, ఇది మనకి చెప్తున్నారు. లోకంలో చూడండి, ఒక వ్యక్తికి చాలా గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి దగ్గర ఉండేటువంటి కింద సెక్రటరీసో ఎవరో ఉంటారే, ఆ వ్యక్తి కంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు. ఎవరైనా వాళ్ళ మాట విని తీరాల్సిందే. కారణం ఏంటి? వాళ్ళకి అభిమతమైన వ్యక్తి కనుక, అన్ని కార్యాలు వాళ్ళే చూస్తారు కనుక. పిఎస్ అంటూ ఉంటారు చూడండి, పర్సనల్ సెక్రటరీ అని. వాళ్ళకి ఎవరైనా సరే గౌరవం ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఒక వ్యక్తి వల్ల లాభం ఏదో కలుగుతుందంటే ఆ ప్రయోజనం కోసం చూస్తుంటాం. కానీ ఇక్కడ పుష్పమాల మనకేం రికమెండేషన్స్ ఏం చేసేది కాదు. కానీ అమ్మవారి యొక్క ఆ శిఖకి, అంటే తన శిరస్సుకి తాకడం చేత ఆ మాలకు ఉండేటువంటి గొప్పతనాన్ని ఎన్ని రకాలుగా, ఎన్ని తీరులుగా కవి వర్ణిస్తున్నారో చూడండి వేదాంతేశకుల వారు. ఆశ్చర్యం కలుగుతుంది. మనం గతంలో విన్నాం, ఆ మాలిక నుంచి స్రవించేటువంటి ఆ మధు, దాన్ని స్వీకరించడానికి భృంగాలన్నీ అక్కడికి వచ్చాయని, ఆ భృంగాలన్నీ వరుసుకుని వాటికి కొన్ని ప్రవేశించడానికి వీల్లేకపోతే పైన చుట్టూతో తిరుగుతూ గొడుగులాగా ఉన్నాయని అందంగా వర్ణించారు. ఇంకో దాంట్లో అవన్నీ జుమ్మని నాదం చేస్తుంటే అమ్మవారి స్వయంవరానికి మంగళవాద్యాలు ఘోష చేస్తున్నాయని, ఇలా ఒకట రెండా ఎన్ని రకాలుగా వర్ణించారో మనం విన్నాం. ఈరోజు మళ్ళీ అమ్మా నీ మాలకుండే గొప్పతనం ఇంత అని చెప్పడానికి వీల్లేదమ్మా అని మళ్ళీ వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ఒక్కొక్క శ్లోకంలోనూ ఒక్కొక్క కొత్తదనం మనం చూస్తున్నాం. ఇందులో ఏమని తెలియజేస్తున్నారో ఒకసారి శ్రవణం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. తుంగైరకృత్రిమగిరః స్వయముత్తమాంగైః యం సర్వగంధ ఇతి సాదరముద్వహంతి ఆమోదమన్యమధిగచ్చతి మాలికాభిః సోపి త్వదీయకుటిలాలకవాసితాభిః. ఇందులో ఎంత అందంగా వర్ణించారంటే, అమ్మా నీ ప్రియుడు సామాన్యుడు కాదు, ఆయన వేదవేత్త అంటారు. అలాంటి ఆ భగవంతుణ్ణి వేదాలన్నీ ఏమని వర్ణించాయో తెలుసా? ఆయన సర్వగంధ సర్వరస అని వర్ణించాయి. ఎం సర్వగంధ ఇది సాదరం ఉద్వహంతి. సాదరంగా వేదాలన్నీ కూడా ఆయన్ని స్తుతిస్తున్నాయమ్మా. ఈయన సామాన్యుడు కాదు, అన్ని గంధాలు ఈయన దగ్గరే ఉన్నాయి. గంధం అంటే మంచి పరిమళం. అలాంటి సర్వేశ్వరుడు ఈయన అని వేదాలు చెప్పాయి. ఆ వేదాలు సామాన్యమైనవి కావండి. అకృత్రిమగిరః అన్నారు. తుంగై అకృత్రిమగిరః. తుంగై అంటే ఉన్నతాలైనటువంటి, చాలా గొప్పదనమాట. అలాంటి ఉన్నతమైనటువంటి ఆ వేదవాక్కులు ఏం చేస్తున్నాయండి? చాలా ఉన్నతుడైనటువంటి వాడు అనేక శిరస్సులతో ఉన్న భగవంతుడిని వర్ణించేటండి. ఏమని వర్ణించాయి? సర్వగంధ అని. అయితే ఇక్కడ వేదానికి ఒక అందమైన పదం వేశారు.
అకృత్రిమ గిరహ అని. గిరహ అంటే వాక్కులు అని అర్థం అండి. ఈ వాక్కులు ఎలాంటివిటండి? కృత్రిమ గిరహ అన్నారనుకోండి, కృత్రిమము అంటే లోకంలో మనం మాట్లాడుకునే మాటలు, కానీ ఇది అకృత్రిమం. ఎక్కడ కృత్రిమం అనేది లేదు. అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏదో లాభం కావాలనో ఏదో ఒక భావన మనస్సులో పెట్టుకుని మాట్లాడతారు. కానీ వేదాలు అలాంటివి కావు. తమను ఎవరో స్తుతించాలనో లేదు ఏదో చేయాలనో ఆశించి చేసేవి కావు వేదాలు. వేదాన్ని ఎవరూ రాయలేదు. మనం మొదట్లో చెప్పుకున్నాం. మామూలుగా పురుషుడు రాస్తే దాన్ని కృత్రిమ గిరహ అంటారు. మనిషి రాసే గ్రంథాలకి కృత్రిమాలు అవన్నీ. వాడి మనస్సులో బహుశా ఏదైనా పెట్టుకుని రాయొచ్చు. నేను ఇది చెప్పాలి, నేను ఇది చెప్తాను అంటూ రాయొచ్చు. అవన్నీ కృత్రిమం. ఎదుటివాడిని మోసం చేయడానికి కావచ్చు, లేదు వాడు లాభపడడానికి కావచ్చు. ఏదైనా రాసేటప్పుడు గ్రంథానికి ఒకవేళ మంచి చేయాలని రాసినా దాంట్లో 4 రకాలైన దోషాలు ఉంటాయని మనం గతంలో విన్నాం. భ్రమ, ప్రమాద, విప్రలంబ, అశక్తి అని 4 దోషాలు మనిషి రాసే గ్రంథాలకు ఉంటాయి. అంటే ఒక వస్తువు వర్ణించబోయి దాన్ని ఇంకోటి అనుకుని చెప్పడం అన్నమాట. అది భ్రమ అంటారు. తాడును చూసి పాము అనుకోవడం అన్యథా జ్ఞానం అంటారు. ఒక్కోసారి విపరీత జ్ఞానం కూడా రావచ్చు. ఇలా మనిషి తను చేసే గ్రంథాలకి కొన్ని దోషాలు ఉంటాయి అని మొట్టమొదట భ్రమ చెప్పారు. 2 ప్రమాదము. ప్రమాదం అంటే తెలుగులో ప్రమాదం కాదు, సంస్కృతంలో ప్రమాదం అంటే అనవధానత, పరాగ్గా ఉండడం. అంటే దాని మీద ఏ రకమైనటువంటి దృష్టి పెట్టకపోవడం, ఆ పరాకు. అందువల్ల అక్కడ అది ఏర్పడుతుంది దోషం. ఇక 3వది విప్రలిప్స. దీన్ని విప్రలంభము అని కూడా అంటారు. తాను అనుకున్న దాన్ని ఎదుటివాడికి చెప్పాలి అని ఏదో వంకర టింకర చేసి మోసపూరితమైనటువంటి భావాల్ని వాళ్ళు వంచన చేస్తూ చెప్పేది ఏదైతే ఉండదో అది విప్రలిప్స అంటారు. 4వది అశక్తి. అంటే దాన్ని వర్ణించాలనుకుంటాడు కానీ దాన్ని చెప్పడం వాడి తరం కాదు. అందువల్ల అశక్తి అనేది చోటు చేసుకుంది. అంటే ఇప్పుడు మనకి బాగా ఉదాహరణ చెప్తుంటారు, పంచదార రుచి ఏమిటి అంటే తీపి అంటారు. అసలు తీపి అంటే ఏమిటో చెప్పండి అన్నాం అనుకోండి, ఏమనించగలుగుతాం? మన వల్ల ఏమవుతుంది? తీపి అంటే చెప్పలేము, మన వల్ల కాదు. అందువల్ల కృత్రిమ గిరహ, ఇవన్నీ కృత్రిమమైనటువంటి వాక్కులు. కానీ అకృత్రిమ గిరహ ఏ రకమైనటువంటి పురుషుడు రాయనటువంటిది వేదం. స్వతః ప్రమాణం, దానికి అదే ప్రమాణం. వేరే ఏది ఇంకోటి వచ్చి వేదానికి బలపరచడానికి ఇంకోటి ఏదో చెప్పక్కర్లేదండి. అంత గొప్పవి వేదాలు. అలాంటి వేదాలన్నీ ఏమని చెప్తున్నాయి? ఆ స్వామి యొక్క వైభవాన్ని చెప్తున్నాయి. అవి ఎలాంటివో చెప్పారండి. తుంగైహి అన్నారు కదా. తుంగైహి అంటే ఉన్నతములైన అన్నప్పుడు అర్థం ఉపనిషత్తులు, వేదాంత భాగమైన ఉపనిషత్తులు. వేదంలో 2 భాగాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. మొత్తం ఒకటే, పూర్వ ఉత్తర అని చెప్పి మనకి తెలియజేస్తుంటారు. పూర్వభాగం అంతా కూడా ఆరాధన ఎలా చేయాలో చెప్తుంది అంటారు. ఉత్తర భాగమైన ఉపనిషత్తులు ఆరాధ్యమైన దైవాన్ని వర్ణిస్తుంది. అందువల్ల అటువంటి ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఆయన సర్వగంధ సర్వరస అని వర్ణిస్తున్నాయి. ఆయన సర్వగంధుడండి అని చెప్పాయి. అలాంటి సర్వగంధుడైన వాడని ఆ వేదాలన్నీ స్తుతిస్తున్నాయే. స్వయం సాదరం ఉద్వహంతి. వేదాలే స్వయంగా చెప్పాయండి, ఎంతో ఆదరంతో చెప్పాయండి ఆ పరమాత్మ సర్వగంధుడు అని. అలాంటి సోపి, అలాంటి భగవంతుడికి కూడా అమ్మ ఆయన దగ్గర ఉన్నటువంటి గంధాలు అంటే ఆ సువాసన ఆయనకి అంత సొక్కలేదు. ఏమైంది? ఆయన ఆ భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు? త్వదీయ కుటిలాలక వాసితాభి, నీ గుండ్రని నల్లని ముంగురులు ఏవైతే ఉన్నాయో ఆ ముంగురులతో చేరడం చేత పరిమళాన్ని పొందినటువంటి మాలికాభి, అమ్మ నీ అందమైన కేశపాశాలకి తాకినటువంటి ఆ మాల ఏదైతే ఉందో ఆ మాల లేకపోతే ఆయనకి వేరే తోచదమ్మా. ఇప్పుడు చూడండి, ఎవరికన్నా ఒకటి కావాలి అనుకుంటే కావాలి అన్న దొరకకపోతే వాడు ఎలా పిచ్చెక్కి వాడైపోతాడో
అలా అమ్మ సర్వేశ్వరుడు కూడా నీ శరీరానికి తాకినటువంటి, అంటే నీ శిరోజాలకి తాకిన ఆ మాల గనక లేకపోతే మా వాడికి నిద్ర పట్టదమ్మా. నిజం. పెరియాళ్ళు వాళ్ళు పెరుమాళ్ళకు రోజు మాల సమర్పిస్తూ ఉంటే ఆయన గొప్ప సౌందర్య రాశి పరమాత్మ. అలాంటి వాడిని మా అమ్మాయి వివాహం చేసుకుంటా అంటుందే, అసలు ఆయనతో ఎవరు సరిపోతారు అనుకుంటే, అది విన్న గోదాదేవి తన తండ్రి గారు కట్టిన మాలని తండ్రికి తెలియకుండా తాను ధరించి బావిలో చూసుకుందట. ఆయనకి నేను సరిపోతానా? ఈడు జోడు సరిపోతాం అని మళ్ళీ ఆ మాల తీసుకువెళ్ళి అక్కడ పెట్టేస్తుంది. ఇలా రోజు జరుగుతుంది. ఒకరోజు తండ్రి గారు చూస్తే అక్కడ కేశాలు కనిపించాయి ఆ మాలలో. మరి కేశాలు ఉన్న మాలని దేవుడికి వేయకూడదు కదా. అయ్యో భగవంతుడా, అపచారం జరిగింది అని దుఃఖితుడయ్యాడు. మరునాడు మళ్ళీ అలాగే అయింది. ఏమిటా అని చూస్తే తన కుమార్తె తాను ధరిస్తోంది ముందు. అయ్యయ్యో ఎంత అపచారం, ఇలాంటి పని చేయకూడదురా అమ్మ, దేవుడికి పెట్టేది ఎంగిలి చేయకూడదు. ఇక భగవంతుడా నీకు పస్తే అని ఆ మాల వేయటం మానేశారు ఆయన. అప్పుడు కల్లో భగవంతుడు కనిపించి చెప్పేట, ఏమయ్యా నేను మాల వేయించుకుంటున్నానంటే ఎందుకు వేయించుకుంటున్నాను అనుకుంటున్నావు? నువ్వు వేసే మాల యొక్క సౌందర్యం కాదయ్యా, మీ అమ్మాయి తాకిన మాలకి సౌగంధ్యము సౌరభాలన్నీ అందులో ఉన్నాయి. అందువల్ల రోజు ఆ అమ్మాయికి వేసిన తర్వాత మాల తీసుకురా. తాం స్పృష్వా మామపి స్పృశ అని చెప్పేట స్వామి వటపత్ర సాయి. వెంటనే ఆయన నిద్ర లేచి, ఎవరమ్మా నువ్వు? నాకు తులసివరంలో దొరికావు, నన్ను అనుగ్రహించడానికి ఈ భూమిని కాపాడడానికి వచ్చావా? ఆండాళే అన్నట్ట. ఆండాళ్ అంటే రక్షకురాలు అని అర్థం అన్నమాట. అలాంటి గొప్ప తల్లివి నువ్వు అని చేరదీశారు. పరమాత్మకి చూడండి ఎంత వ్యామోహము. త్వదీయ కుటిలాలక వాసితాభి మాలికాభి. అమ్మా, నీ ముంగురుల చేత పరిమళాన్ని పొందినటువంటి ఆ మాలిక ఏదైతే ఉందో ఆ మాలిక కంటే అన్యం ఆమోదం అధిగచ్చతి. అమ్మ, ఆ మాలికతో ఆయన అంతకంటే వేరైనది ఏది ఇంకా పరిమళాన్ని ఆయన పొందట్లేదమ్మా, దాంతోనే పరిమళాన్ని పొందుతున్నాడు. అందువల్ల తల్లి ఆ మాలని పరమాత్మ ఆదరంతో స్వీకరిస్తున్నాడు. మనకి చాందోగ్యం అనే ఉపనిషత్తులో కూడా సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిదం అభ్యాత్తో అవాకి అనాదర అని మనకి వేదాలన్నీ చెప్తున్నాయి. ఆ పరమాత్మ అవాకి అనాదర, ఎవరిని ఆదరించాలనేది ఆయనకి లేదండి. ఎవరితోనో మాట్లాడాలి అనేది లేదు ఆయనకి. మనం ఎన్నో అంటూ ఉంటాం, ఏమండి దేవుడు ఎందుకు మాట్లాడండి, ఎందుకు నన్ను ఆదరించడండి అని. నువ్వు నన్ను ఆదరించి తీరాల్సిందే అన్నా, లేదా నా వాక్కు వినాల్సిందే అని గట్టిగా నిర్బంధించినా ఆయన ఎవడికి ఆన్సరబిలిటీ లేదు, ఆయన కనపడ్డు కదండి. చాలామంది అడుగుతుంటారు, దేవుడు కనపడమని ఆయన పని చెప్తాను. నీకు కనపడినా నువ్వేం చేయలేవు, కనపడకపోయినా నువ్వేం చేయలేవు కదండి. అందువల్ల ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో అని వేదవాక్యాలని సర్వగంధ అని వర్ణించాయి. అలాంటి సర్వగంధాలు కలిగినటువంటి ఆ పరమాత్మకు కూడా గోదాదేవి యొక్క స్పర్శచే ప్రభావితమైనటువంటి మాలని శిరస్సును ధరిస్తున్నాడు అని అందంగా ఇందులో తెలియజేశారనమాట. ఒకసారి శ్లోకాన్ని ఒకసారి పారాయణ చేద్దాం అనుకుని మనం ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం తుంగైః అకృత్రిమగిరః స్వయముత్తమాంగైః యం సర్వగంధ ఇతి సాదరముద్వహంతి ఆమోదమన్యమధిగచ్చతి మాలికాభిః సోపి త్వదీయ కుటిలాలకవాసితాభిః స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.